అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ కాఫీ గింజలని. ఈ కాఫీ గింజల వల్ల నేనైతే తిట్లు తింటానని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, ఈ కాఫీ గింజలని మా అన్నయ్య కర్ణాటక వెళ్ళేటప్పుడు తీసుకొచ్చాడండి. ఇవైతే చూడటానికి చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. కర్ణాటకలో కాఫీ పంటలని బాగా పండిస్తారు కదా! అయితే నేచురల్‌గా ఉంటాయని మా అన్నయ్య అయితే ఒక డబ్బా తీసుకొచ్చాడనమాట. సరేలే ఎలాగో తీసుకొచ్చాడు కదా! మనకు కూడా ఎలాగో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా! వీటిని వీడియోస్ తీసుకొని వైరల్ అయిపోదామని సరదాగా వీడియో అయితే తీసుకుంటున్నాను. అయితే ఈ కాఫీ గింజల్ని నేను రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. చాలా బాగుందండి స్మెల్ అది. చాలా నేచురల్‌గా ఉంది. అయితే నేను కాఫీ అయితే పెట్టాననమాట. కాఫీ పెట్టాను. లాస్ట్‌లో ఏం చేశానంటే ఇది ఉంటది కదండీ కాఫీ. అది తిప్పుకునేటప్పుడు నేనైతే కాఫీ మొత్తం కింద పడేశాను. ఇంకా మా అమ్మ అయితే చూసి నాకైతే ఒక రౌండ్ ఏసేసింది. కింద పడేసావా? ఇప్పుడు నువ్వే తాగు అని మా అమ్మ అయితే తిట్టిందనమాట. ఇంతకీ మీరెప్పుడైనా కాఫీ గింజలు చూసారా? అయితే కామెంట్ చేయండి. ఏది మనం అనుకున్నట్టు జరగదు కదా! అలా అయిపోయిందనమాట. ఇంతకీ ఈ వీడియోకి మీరు లైక్ చేసారా? కొత్త ఛానల్ అబ్బా! ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును కదా! కాఫీ టేస్ట్ అంటారా? చాలా బాగుందండి. నేచురల్‌గా చూడటానికి కూడా కలర్‌ఫుల్‌గా చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును కదా!